అందరికీ హాయ్. ఈరోజు మన వీడియో వచ్చేసండి, నేను ఒక వీడియో చేస్తున్నానండి. ఇది చంద్రకాంత మొక్కలో వచ్చిన దుంప అండి. మొన్న ఒక వీడియోలో నేను చూపించాను. ఈ దుంపను ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఈ మొక్కలు ఈ మొక్కలు రాలేదండి, కొన్ని ఇలా ఖరాబ్ అయిపోయి ఆ వేరు ఒక్కటే దీనిలో ఉన్నదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ వేర్లన్నిటినీ నేను ఇలా విరగదీసేసానండి. తీసిన తరువాత ఈ దుంపలను కూడా దీనిలో మనం వచ్చిందండి, వేరే మట్టిలో పెట్టాను. వీటిని కూడా ఈరోజు మనం ఈ దుంపల్ని చంద్రకాంత దుంపలండి ఇవి. ఈ దుంపల్ని కూడా మనం ఈరోజు దీనిలో మట్టి తీసి కొంచెం రీపాట్ లాగా చేసేస్తే ఈ వేరు కాండం చనిపోకుండా మనకి మళ్ళీ కొన్ని మొక్కలు వస్తాయండి. చూడండి, ఈ విధంగా చుట్టూ మట్టిని వేసేసాను. వేసి కొంచెం మట్టి తీసి ఈ విధంగా చక్కగా దీన్ని ఈ విధంగా అందులో పెట్టేశానండి. దీన్ని కూడా మనం ఈ వేర్లు ఉన్నాయి కదండి, ఈ వేర్లను కూడా ఖరాబ్ చేయకోకుండా ఈ కుండీలో ఈ మొక్కలన్నీ కూడా లేవండి, చిన్న చిన్న మొక్కలే వచ్చినాయి. ఈ మొక్కలు కొన్ని ఏమో ఇరిగిపోయి చచ్చిపోయినాయండి. అందుకొరకని దీన్ని మనం ఏరు దుంపను కూడా దీనిలో పెడితే మనకి మళ్ళీ మొక్క వచ్చి ఇగురు వస్తుందండి. ఇది ఎల్లో కలర్ చంద్రకాంత చెట్టుకి వచ్చిన దుంప అండి. ఆ చంద్రకాంత మొక్కలకి ప్రతి ఒక్కదానికి కింద దుంప అనేది గడ్డ పుడుతుందండి. ఈ వేరు ఈ దుంపను నేను జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి ఈరోజు దీనిలో మనం ఈ దుంపను కూడా మనం పెడదాం. పెట్టేసి అడుగున ఇంత మట్టి వేసేస్తే ఆ వేరు అవస్థ చాలా దృఢంగా మనకి స్థిరపడి మొక్కలు బలంగా వచ్చేసి మనకు మంచి మొక్కనిస్తుందండి. చూడండి, ఏ విధంగా నేను ఈ రెండు దుంపలను ఈ విధంగా నేను ఈ కుండీలో నాటడం జరిగింది. అంత క్రితం ఒక మొక్కను పెట్టానండి. ఆ మొక్క బ్రతకకుండా చిన్న చిన్న మొక్కలుగా దీనిలో వచ్చినాయి. ఈ దుంప కూడా వేస్ట్ అవ్వకోకుండా మనం దీనిలో పెట్టామనుకోండి, మనకు చక్కగా బ్రతికి మళ్ళీ పెద్దగా చెట్టు అవ్వాలని దీన్ని కూడా నేను ఈరోజు దీనిలో పెడుతున్నానండి. ఈ రెండు దుంపలు ఎల్లో కలర్ దుంపలండి. దీనికి కొంచెం మనం మట్టిని ఇందులో వర్మీ కంపోస్ట్, కౌ మెనూర్, ఇసుక, మట్టి వేసిన కుండీ అండి ఇది. దీనికి కొంచెం మనం లైట్గా కొంచెం ఈ వేరు అవస్థ కనపడకుండా లైట్గా మనం కొంచెం మట్టిని ఇచ్చామండి. ఇస్తే ఇప్పుడు ఈ మొక్క బలానికి మనం చక్కగా ఈ మొక్క మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ దుంప అసలు చనిపోవటానికి అవకాశమే లేదండి. ఆ దుంప నుంచి ఎన్నో దుంపలు పుడతాయండి. అది ఆ మొక్కకు ఆ దుంపే ప్రాధాన్యత. దానిలో నుంచే ఇగురు అన్నీ కూడా మనకి వస్తుంది. ఇలా ఈ విధంగా ఈ రెండు దుంపలను నేను తీసి ఈ తొట్టిలో నాటడం జరిగిందండి. దాని నుంచి మనకి మంచి మొక్క తయారయ్యి వస్తుందండి. చూడండి, ఏ విధంగా మనం వేస్ట్ని పడేయకుండా ఆ రోజు నేను దీనిలో నుంచి తీసిన ఆ దుంపను మళ్ళీ వేరే కుండీలో చక్కగా ఇలాంటి కుండీలో పెట్టానండి. పెడితే మంచిగా ఇగురు వస్తుంది. సరే, దీన్ని కూడా మళ్ళీ అదే కుండీలో మనం ఒక సైడ్ పెడితే మళ్ళీ మనకు మొక్కగా తయారవుతుందని నేను ఈ మొక్కను ఈ విధంగా ఉంచేసానండి. ఉంచేసి చక్కగా నేను ఈ కుండీలో మళ్ళీ ఈ మొక్కను ఈ విధంగా పెట్టానండి. చూడండి, ఏ విధంగా మనకు ఒక మొక్క నుంచి ఎన్ని మొక్కలు చేసుకోవచ్చండి. మనకి ఆ వేరుని చిన్న చిన్న కొమ్మల్ని బట్టి కూడా మనం ఇది కేవలం కొమ్మతోటి అవ్వదండి, దుంప ఉంటేనే మళ్ళీ మనకు మొక్కలాగా వస్తుంది. ఈ విధంగా నేను ఆ దుంపను పడైపోకుండా ఈ చంద్రకాంత మొక్కను ఈ విధంగా నేను చేసి వీడియో ద్వారా తెలియజేసానండి. ఇప్పుడు ఇందులో దుంపలు ఉన్నాయి, వేర్లు రావటానికి మొలక రావటానికి దుంపలను పెట్టాను, చిన్న మొలకలను కూడా పెట్టానండి. చూడండి, ఏ విధంగా మనం ఈ కుండీని రెడీ చేసాం. దానిలో ఇచ్చిన మెటీరియల్ మట్టి, కంపోస్టు, వర్మీ కంపోస్టు, ఇసుక, కౌ మెనూర్ ఇవన్నీ మిక్స్ చేసిన మట్టిని నేను ఈ కుండీకి హోల్స్ కొట్టి ఈ కుండీలో పెట్టానండి. దీనికి బలాన్ని ఏ విధంగా ఇచ్చానో, ఈ కుండీని ఏ విధంగా నేను హోల్స్ కొట్టి తయారు చేశానో
దీనికి బలమైన మెటీరియల్ సాయిల్ని ఏ విధంగా ఇచ్చాను, ఈ మొక్కను ఏ విధంగా నేను దీనిలో రికార్డ్ చేశానో చెప్పానండి. ఈ డ్రైనేజీ హోల్స్ కూడా పూడిపోయి అసలు మనకి వాటర్ కూడా బయటికి వెళ్ళాలి, అలాంటి దాన్ని నేను తిరగేసేసి మంచిగా ఆ హోల్స్ను కూడా పెద్ద హోల్స్గా చేసి కొబ్బరి డొప్పలు పెట్టి కొబ్బరి పీస్ పెట్టానండి. పైన ఒక లేయర్గా మట్టి వేసుకుని ఈ విధంగా నేను